హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రతినిధి 2 నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2 మూవీ ఎలా ఉంది, ఏం కథ, ట్రైలర్ వచ్చింది, దాని గురించి చూద్దాము. పార్ట్ 1 వచ్చి ఎంత అనూహ్యంగా వచ్చి ఎంత సక్సెస్ పొందిందో తెలుసు కదా మీ అందరికీ. దాంట్లో వచ్చిన కొన్ని ఇన్సిడెంట్స్ని రియల్ బేస్గా చేసుకొని నోట్లు బందీ చేయడం అనుకొని కూడా మనం ఊహించవచ్చు. అదే పాయింట్తో సెకండ్ పార్ట్ మరీ ఎంత ఎక్కువ ఇదిగా ఉండాలని చెప్పేసి దీంతో కాస్టింగ్ పెంచేసి పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టి అలాగే ఈ మూవీని ఎక్కువ బడ్జెట్తో కూడా నిర్మిస్తున్నారని తెలిసాలి. అప్పట్లో ఆ మూవీకి వచ్చేసి ఒక సాధారణ రిపోర్టర్ ఒక మనిషికి హెల్ప్ చేయడానికి సీఎంని కిడ్నాప్ చేసి అదొక సపరేట్ వేలో, కానీ ఇది ఇంకొద్దిగా హైవీకి పెరిగి ఒక చీఫ్ ఎడిటర్గా కానీ లేదంటే మెయిన్ బులెటిన్ చదివే ఒక రిపోర్టర్గా ఉండి తను దానికి ఒక రిపోర్టర్ మీద ఒక ఏదైనా న్యూస్ మీద ఇష్యూ చేయడంతో దాంతో మొత్తం పొలిటీషియన్లు రిపోర్టర్స్లు అందరూ తనకు విరుద్ధంగా అంటే వ్యతిరేకంగా మారి తన లైఫ్ను నాశనం చేయడం, దాని తర్వాత తన లైఫ్ నుంచి ఇంత మంచి చేయడానికి చూసినా ఇంత చెడు జరిగిందని చెప్పి తన తిరగబడి అందరినీ మళ్ళీ ఏ విధంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడనేది ఈ మూవీ మెయిన్ థీమ్ ఉండబోతుంది. ఎందుకంటే ప్రెస్ మీట్లో అజయ్ ఘోష్తో చేసే కొన్ని ఇంటర్వ్యూస్ కానీ దాని తర్వాత వరుసగా అటాక్ చేసే కొన్ని సీన్స్ కానీ ఇలా చాలాగా అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉందని అనుకోవాలి. ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అనేది మనకు మూవీలో తెలుస్తుంది. చూద్దాము. ఎందుకంటే ప్రతినిధి మూవీ చాలా భిన్నమైన కాన్సెప్ట్తో వచ్చి మంచి సక్సెస్ పొందాడు నారా రోహిత్. ఈ మూవీతో కూడా మంచి సక్సెస్ పొందాలని కోరుకుందాము. మెయిన్గా చెప్పాలంటే తను చెప్పే డైలాగ్స్ కానీ క్లైమాక్స్లో చెప్పే ఆ డైలాగ్ కానీ అలాగే తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పర్వాలేదు అనిపించింది. విజువల్స్ ఉన్న కాడికి బాగానే ఉన్నాయి, కాకపోతే ఎక్కువ నైట్ షూట్లో ఉన్నట్టుంది. ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో నైట్ షూట్లోనే జరుగుతూ ఉంటుంది. చూడాలి ఎలా ఉంటుంది, ఏం కథ అనేది. ఆల్ ది బెస్ట్ నారా రోహిత్.